TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీన రాశి, కన్యా రాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్ రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీన రాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. సింహరాశి వారు మాత్రం కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం మొదట్లోనే చెప్పుకున్నాం, ఈ సింహ లగ్నంలోనే మరి ఉగాది, ఆ ఉగాదికి 6 గ్రహాల కూటమి కూడా ఉండటం అనేది, అంటే ఏదైతే మరి సింహ రాశ్యాధిపతి కూడా అష్టమంలోనే కూర్చుండటం, అలాగే వారి యొక్క శత్రు గ్రహాలతో కూడి ఉండటం, శని రాహుతో కూడి ఉండటం, ఇవన్నీ కూడా అంత సింహరాశి వారికి మేలు చేసే అంశాలైతే కాదు. ఏదైనా సరే ఈ 3 నెలల కాలంలో అనుకోకుండా వాళ్ళు విదేశాలకు వెళ్దాము అనుకుని వాటికి సంబంధించిన ప్రయాణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంతవరకు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎందుకంటే బయటికి వెళ్ళి ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మనం ఏదో చేయబోతే ఏదో అవుతుంది అన్నట్టుగా అక్కడ ఏదో ఒక మంచి ఉన్నతాశయంతో వెళ్ళినప్పటికీ కూడా ఆ ఆశయాలు ఏవి నెరవేరకుండా అప్పటిదాకా మనం పెట్టిన డబ్బంతా కూడా నిష్ప్రయోజనమయ్యే అవకాశాలు కూడా సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈ 3 నెలల కాలంలో సాధ్యమైనంత వరకు కూడా ఉన్నవేమైనా సరే నడిపించుకుంటూ వెళ్ళటం మంచిది తప్ప సాధ్యమైనంత వరకు కొత్త వాటికి జోలికి వెళ్లకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అంతేకాకుండా ఎప్పుడైతే మరి ఇటు కంటికి సంబంధించినవి కానీ గుండెకి సంబంధించినవి కానీ రవి యొక్క ఆధీనాల్లో ఉంటాయి. మరి రవి శనితో కూడినప్పుడు అలాంటి ప్రమాదాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక సింహరాశి వాళ్ళు తప్పకుండా ఇటు గుండెకి సంబంధించిన విషయాల్లోనూ తర్వాత మరి కంటికి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేయటం అనేది అంత మంచి పరిస్థితి కాదు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఎప్పుడూ కూడా ఏవో రకమైన ఖర్చులు అధికంగా ఉండటం, దానివల్ల వీరికి ఎప్పుడు ఏదో రకంగా ఒత్తిడికి కూడా లోనవటం, అంటే అప్పులు దొరకటం అనేది సింహరాశి వారికి కొద్దిగా తేలిగ్గానే ఉంటుంది. సాధారణంగా సింహరాశి వారు చేయి జాపి అడిగితే అప్పు పుట్టడం అనేది అదృష్టవశాత్తు వారికి ఎక్కువగా అనుభవంలో ఉండే విషయం. అయితే ఈ అప్పులు ఏవైతే చేసుకుంటూ పోతూ ఉంటామో అది మనసులో వీరికి ఒక రకమైన భయంగా ఉంటుంది. కనుక పైకి మేకపోతే గాంభీర్యంగా ఉన్నప్పటికీ కూడా లోపల భయపడే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కనుక వీరికి ఇలాంటివి ఏమైనా సరే మరి ఇలాంటి ఉపద్రవాలు కూడా ఒక్కోసారి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనం గత కొద్ది సంవత్సరాలుగా అయితేనే, ముఖ్యంగా గత 2-3 సంవత్సరాల్లో ఎక్కువగా వింటుంది ఏదైతే ఉంటుందో కార్డియాక్ అరెస్ట్ అనేది ఏదైతే మనం చెప్పుకుంటూ ఉంటున్నామో, ఇలాంటివి మరి సింహరాశి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో కూడా కొంతవరకు వీరు జాగ్రత్తగానే ఉండాలి. కనుక అతి జాగ్రత్తగా తీసుకోవాల్సిన వాటిలో సింహరాశి కూడా మరి ఒకటి. అయితే ఈ సింహరాశి అనేది అంటే షష్ఠగ్రహ కూటమితో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా కొంతవరకు ఈ సంవత్సరంలో ముఖ్యంగా జూన్ దాకా వీళ్ళు ఎక్కువగానే జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.